ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంతకు ముందు గెలవని కూడా గెలవలేదు, అసెంబ్లీకి కూడా వెళ్ళనివని వైసీపీ లీడర్స్ అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఎలా ఉంది ఫీలింగ్? అసెంబ్లీ మాట్లాడతాకి ఆల్రెడీ మనం విన్నాం. గేట్లు అసెంబ్లీకి వెళ్తామే కదా, తన్నుకుంటే వెళ్తాడు. అసలు ఆపలేరు, ఎవరు టచ్ చేయలేరు. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది అసలుకి? అంటే ప్రజల గురించి మాట్లాడుతున్నా ఎలా ఏంటి అంటే మా కళ ఏంటంటే 2013-14 నుంచి మేము అనుకున్న కళ ఏంటంటే ఏదో రోజున అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళి మనం ఏం మాట్లాడాలి, మన ప్రజలకి ఏం చేస్తున్నాం, మనం అక్కడ మాట్లాడేది ఏంటి, మనం దేన్ని అమల్లోకి తీసుకురావాలన్న కోరిక ఆయనలో బలంగా ఉంది. అది 2024లో నెరవేరింది. నా కళ అనేది నెరవేరింది. ఇచ్చిన హామీలని నెరవేర్చగలరంట పవన్ కళ్యాణ్ గారు? 100% చేస్తారన్న, చేస్తారు. కానీ కూటమి పవన్ కళ్యాణ్, ఇప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కొన్ని విభేదాలు వస్తాయి. 5 ఏళ్ళు ఇద్దరు కలిసి ఉండలేరు అనేది పైన ఒక టాక్ అయితే నడుస్తుంది. అలా ఇప్పుడు టాక్ అనే బయట చాలా మంది ఎన్నో విధాలుగా విమర్శిస్తారన్న, అవి జరగవు. ఎందుకంటే అంత ఇదే ఉన్నారనుకో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇంకా తగ్గి సైలెంట్గా ఉంటారు. అది కదండి, చంద్రబాబు గారు ఇది చేద్దాం ఇలా చేద్దాం అని ఆయనే తగ్గుంటాడు. కానీ ఎప్పుడు మనం విడిపోదాం చేద్దాం అనుకున్న వాళ్ళతో ఈయన రాజకీయం చేయలేడు. ఈయనకి అలా ఇబ్బందిగా కన్వీనియంట్ గా లేకపోతే ఈయన ఉండలేడు కూడా. అదే అందువల్లే కొంచెం విడిపోతారేమో అని. అది విమర్శలో ఎంతో మంది ఎన్నో విధాలు చేస్తారు కానీ అది జరగదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సీఎం, డిప్యూటీ సీఎం అయ్యారు, ఏదో పరిపాలన చేస్తున్నాడు. కానీ తను మొదలుపెట్టిన కొన్ని సినిమా లాగా పెండింగ్ లో ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తాడా? అంటే సినిమా అంటే మరి ప్రొడ్యూసర్లు దెబ్బతింటారు, అవి కంప్లీట్ చేసేస్తారు. అంటే ఆయనకి నచ్చింది ఏంటంటే నా గురించి ఒకరు ఇబ్బంది పడకూడదు, అది కొంచెం ఆయనకి ఇబ్బందిగా ఉన్నా సరే కొంచెం సాల్వ్ చేస్తాడు. ఓకే, వాటితోనే ఆగిపోతాడా లేదా ఫర్దర్ గా నెక్స్ట్ కొత్త సినిమాలు కూడా? ఇంట్రెస్ట్ ని బట్టి ఆయన ఆ రాజకీయం భవిష్యత్తు ఆయనకి ఎక్కువ ప్రెజర్ ఉందనుకో సినిమాలు చేయలేడు. ఇటు ఎక్కువ ప్రజలకే అనుకునే ఆలోచనలో ఉన్నారనుకో సినిమాలు కొంచెం దూరంగా ఉంటారు. మీలాంటి అభిమానులు కోరుకుంటారు కదా రెండు చేయాలని, మీరేమంటారు? మేమేమంటే ఎప్పుడన్నా సంవత్సరానికి ఒక సినిమా చేస్తే బాగుండి అనుకుంటాం. చేయాలని అయితే ఉంది. ఎందుకంటే ఆ క్రేజ్ ఎవరికి రాదు. ఏమన్నంటే ఏంటంటే నా క్రాక్ ఎవడికి ఉండదు ఆ సినిమాలు, అంత క్రాక్ ఎవడికి ఉండదు. అలాంటిది పవన్ కళ్యాణ్ మ్యాన్ ఒకసారి ఇప్పుడు మ్యాన్ నేను ఎక్కడన్నా ఇదైంది అనుకో ఫ్యాన్స్ అట్ అవుతారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5 years తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వస్తాడా లేదా కూటమితో వస్తాడా? అది మరి చంద్రబాబు గారు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ చేసి మందగా మనం డిస్కషన్ చేయాల్సింది కాదు కదా. అలాని కాదు, ఎవరికైనా ఉంటది కదా సొంతంగా పార్టీ ఉంది, మనం కూడా ఏదో ఒక రోజు ఒక అధికారంలో ఉండాలి, రాష్ట్రాన్ని రూల్ చేయాలి. ఏమో అడుగుతారేమో, నాకు తెలిసి చంద్రబాబు గారిని అడుగుతాడేమో, అడిగితే చెయ్యొచ్చు. అది ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ గురించి? ఏం చేయాలనుకుంటున్నారు? ఒకప్పుడు మాకు ఇన్ని సీట్లు కూడా రావు, మేము అసెంబ్లీకి వెళ్ళాము అనుకున్న వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, ఫుల్ స్ట్రైక్ రేట్ తో గెలిచాడు. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అంటే ఇది అయిపోయిన తర్వాత మన 21 సీట్ ని ఇంకో 40 సీట్ల కాడకి 50 సీట్ల కాడకి తెచ్చుకొని ఇంకా సీఎం అవ్వాలి అనుకుంటే చంద్రబాబు గారు సీఎం చేయటాకైనా సిద్ధపడతారు. ఆయన వెనకడిగారు. ఓకే.